సాయంకాల సమయం ముందు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మనందరినీ దేవుడు మనకు సాయం చేయను గాక. As we are gathered this evening, we thank God for a precious and quality time to praise Him. దేవుని ఆరాధించడం అనేది ఎంతో ముఖ్యమైన విషయము. Praising God is very important for us. ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో దేవుని అంగీకరించిన ప్రతి ఒక్క మానవుని జీవితంలో కూడా ఆరాధన అనేది ఎంతో ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉన్నది. In every believer's life, praise and worship is very important for every believer's life. అయితే రెండు విషయాలు మనం ఇక్కడ చూస్తూ రావచ్చు. We can observe two things in this topic. అయితే ప్రార్థన మరియు ఆరాధన. Praise and prayer. ప్రార్థన అనేది మనం ప్రతిదినం చేస్తాము, ఆరాధన కూడా ప్రతిదినం చేస్తాం. We praise God every day and we pray to Lord every day. ప్రార్థన మరియు ఆరాధన రెండు కూడా నిత్యత్వంలో ఉంటాయి. Praise and worship are in eternity. అయితే ప్రార్థన అనేది ఏదైతే ఉందో విశ్వాసులుగా మనం ఈ లోకంలో చేస్తాము, నిత్యత్వంలో ప్రార్థన అనేది మనం చేయము. In this world, we pray to God every day, and in paradise, we do not pray in eternity. ఎందుకంటే నిత్యత్వంలో ప్రార్థన ఉండదు. ఎందుకంటే దేవుని మనం స్తుతించేవారుగా ఉంటాం యుగాయుగాలు. ఆ పరలోక రాజ్యంలో మనం దేవుని స్తుతించడానికి ఈ లోకంలో మనం ఆరాధన చేస్తూ ఉన్నాం. In this world, we pray to God, and in eternity, we praise the Lord, and for years together, we along to praise to God. అందుకనే మనము దేవుని ప్రతిదినం స్తుతిస్తూ ఉంటాం, అలాగే ప్రతి ఆదివారం స్తుతిస్తాము, అలాగే మనం చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో కూడా దేవుని స్తుతిస్తూనే ఉంటాం. That is the reason we praise as we live in this world, and after we get near to the Lord, and as we enter the paradise, we praise the Lord. అయితే రెండో విషయం ఇక్కడ చూస్తూ ఉన్నాం, ప్రార్థన కూడా ఉంది. As we can see this, the second objective is prayer is also there. అరే ప్రార్థన ఎందుకు మీరు పరలోక అంటే మనం వింటా వచ్చాము, ఎప్పుడు కూడా ప్రార్థన అనేది పరలోక రాజ్యంలో ఉండదు కదా అనిపిస్తుంది. As we all discuss sometimes, but about like prayer doesn't exist in paradise, right? సో అది నిజమే, పరలోక రాజ్యంలో ప్రార్థన ఉండదు, కానీ అది నిత్యత్వంలో ఉంటుంది. Yes, that's true. Prayer doesn't exist in paradise, but in eternity. ఎందుకంటే పరలోక రాజ్యానికి వెళ్ళని వారు నరకానికి వెళ్ళి అక్కడి నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నారు. As the sinners who do not enter the paradise enter into hell and pray to God. అక్కడ మనం చూస్తాం, బైబిల్ గ్రంథం రాయబడతా వచ్చింది, ధనవంతుడు ఆ నరకం నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అబ్రహాంకి మొరపెడతా ఉన్నాడు, అబ్రహా లాజర్ని పంపించి నాకు నీళ్ళు ఇవ్వమని అడుగుతా ఉన్నాడు, చిటికిని వేలుతో ఒక చుక్క నీళ్ళు నాకు ఇవ్వమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. As it is written in Bible, a rich man from the hell prays to Abraham that please send Lazarus to hell and send a drop of water in his pinky finger. సో మనకి ఇప్పుడు ఈ విషయాన్ని మనం చూస్తూ వచ్చాం, ఆరాధన ప్రార్థన అనేవి రెండు కూడా నిత్యత్వం అంటే నిరంతరం ఉండేవే. As we can see this evening that praise and prayer are existing in eternity. అయితే రక్షించబడిన మనము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడిన మనము, as we are washed in a Savior's blood, మనము ప్రతి దినము ప్రతిరోజు ప్రతి ఆదివారము సంఘంగా కూడి దేవుని ఆరాధించేవారుగా ఉన్నాము. As we praise God daily and every day, every week are in the church, we stay together with Lord. అయితే ఇదే ఆరాధన మనం పరలోక రాజ్యంలో కూడా చేస్తాం. This is the same praise we worship in the eternity. సో అదే ఆరాధన విషయమే మనం కలిగి ఉండాల్సిన ప్రతి విషయం, ఆ ప్రభువుని ఎలా ఆరాధించాలి, ఎందుకు ఆరాధించాలి అనే అన్ని విషయాలు మనం తెలుసుకున్న వారమే ఉండాలి. So why we praise God and the reason behind we praising our Lord, we need to know about it. చూద్దాం. ఇప్పుడు మనము కీర్తనల గ్రంథము 107వ కీర్తన, దాంట్లో చూస్తూ ఉన్నాం కీర్తనకారుడు ఎలా దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. So we can observe the Psalms 8th chapter, how David has worshipped the Lord. 107 Psalms 107వ కీర్తన మొదటి 3 వచనాలు చదువుకుందాం. Psalms 108 chapter, first 3 verses. 107వ కీర్తన మొదటి 3 వచనాలు అందరం కూడా
వచనం మార్చి వచనం చదువుకుందాం, లేదా అందరం కలిసి చదువుకుందాం. We can read the alternate verses. విల్ రీడ్ టుగెదర్. We'll read together the alternate verses of chapter 107. 107 chapter, first 3 verses. Yes. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారును ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును, తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరము నుండి, దక్షిణం నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. Amen. చూసినట్లయితే ఇక్కడ దేవుని దయాళుత్వం గురించి, ఆయనను ఎందుకు కృతజ్ఞతలు చెల్లించాలనే విషయాల గురించి మా కీర్తనకారుడు ఈ 3 విషయాల్లో మాట్లాడుతూ ఉన్నాడు. As David has elaborated that, how kind is God, and how we need to be thankful to God. చూసినట్లయితే ఇక్కడ అంటా ఉన్నాడు యెహోవా దయాళుడు. As David says, God is kind. దేవుడు దయాళుత్వాన్ని బట్టి ఆయన మనం రక్షిస్తూ వచ్చినాడు. Because of God's kindness, we have been protected. అందుకే ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని చెప్తా ఉన్నాడు. That is the reason we need to give thanksgiving to Him. అలాగే ఆయన కృప నిత్యముండును, And His grace is abundant. అలాగే ఈ మాట ఎవరు పలుకుతారని కూడా చెప్తా ఉన్నాడు. ఆ మాట And these words are been spoken by who is what David says. అంటే ఎవరు ఈ మాటలు మాట్లాడతారు, లేదా ఎవరు ఈ మాటలు పలుకుతారు అని కూడా ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. David expresses that who says these words. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. Who are in Christ says these words. David says that. అంటే దేవుడు విమోచిస్తూ వచ్చినాడు. దేని నుంచి విమోచించినాడు? And like God stays with us. What God stays with? దేని నుంచి విమోచించినాడు అంటే మన పాపం నుండి దేవుడు మనం విమోచించినాడు. God has delivered us from our sins. మన పాపముల చేతిలో మనం పాపం చేసిన వారమై ఈ లోకంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు దేవుడు మన పాపం నుండి మనం విమోచించినాడు. As we sinners have been sinning in this world and we have been struggling, but God has delivered us from the sins we have committed. అలాగే విరోధుల చేతుల నుండి ఆయన విమోచించిన వారును అంటా ఉన్నాడు. He is the one who delivers us from enemies. విరోధి ఎవరు? Who is the enemy? ఎవరైనా శరీరంతో ఉన్నారా? Is the anybody with body? అంటే ఏమన్నా ఇప్పుడు నాకు సోదరుడు ఉదయ్ గారు కానీ క్రిస్టఫర్ గారు నాకు ఏమైనా శత్రువా? Is brother Uday or Christopher is an enemy to me? అంటే మానవులుగా మనకేదో శత్రుత్వం ఉండొచ్చేమో, కానీ ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది మానవుల శత్రుత్వం గురించి లేదా మనుషుల గురించి మాట్లాడడం లేదు. The Bible is not talking about the humanly enmity. విరోధి అనగా దేవుని వాక్యం రాయబడతా ఉంది, మీ విరోధి అని అపవాది అనగా గర్జన సింహం వల్లే అటు ఇటు తిరుగులాడుతూ ఉన్నాడు. అతను సాతాను గురించి రాయబడతా ఉంది ఆ మాట. It's written in Bible that the only enemy which we have is Satan, which is roaming like a roaring lion to inhale us. చూసినట్లయితే దేవుడు మొట్టమొదటిగా దేవుడు మనల్ని పాపం నుండి విడిపించా వచ్చినాడు, అపవాది చేతిలో నుండి మనల్ని విడిపిస్తా వచ్చినాడు. So God has delivered us from the sins, and God has delivered us from the hands of Satan. చూసినట్లయితే మన జీవితంలో ప్రతి విధమైన విషయాలు ఉంటా ఉన్నాయి, ప్రతి విధమైన ఆపదలు ఉన్న జీవితంలో ఉంటా ఉన్నాయి. So we have every kind of problems which the Satan has given us. చూసినట్లయితే అక్కడ చెప్తా ఉన్నాడు 6వ వచనం చదువుతున్నట్లయితే 107వ కీర్తన 6వ వచనంలో Psalms 107 chapter verse 6, as we can read. వారు కష్టకాలం ముందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. Then they cried to the Lord in their trouble, and He delivered them from the distress. చూసినట్లయితే ఇక్కడ మనము చేతిలో నుండి విడిపించడం 2 విషయాలు చూస్తాం. ఇక్కడ మన దేవుడు విమోచించినాడు, ఇలా విడుదల చేసినాడు. అలాగే విరోధి అనే అపవాది చేతిలో నుండి దేవుడు మనం విమోచించినాడు. అయితే ప్రతిదినము మన కలిగే ఆపదల నుండి దేవుడు మనం విడిపిస్తూ ఉన్నాడు. So as we can look at it, that God has delivered us from the Satan, and He has delivered us from every kind of problem. So He has been delivered us and from everything what God has given us. చూసినట్లయితే మనము కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి ఆపదల నుండి వాడు విడిపించా వచ్చినాడని చెప్తున్నాడు. So as we pray to God in our troubled times, God may deliver us from evil, definitely. దాన్ని బట్టి దేవుని మనం స్తుతించేవారుగా ఉండాలి. That's the reason we need to be thankful to Him.
That మన పరిస్థితి ఎలా ఉంది ఆపదలో అనగా ఆపద అనగానే ఏంది ఆపద అనే విషయాన్ని హెబ్రీయుల రాష్ట్ర పత్రికలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాడు. as we can say that problems are common, but as we utter the word problem, where is it? Hebrew chapter చాప్టర్ 2 రెండవ అధ్యాయము 14-15 వచనాలు రాయబడతా వచ్చాయి. chapter 2 14 and 15 verses. హెబ్రీయులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము 14-15 వచనాల్లో ఈ మాట స్పష్టంగా రాయబడతా ఉంది. మనం ఎలాంటి ఆపదల్లో ఉన్నాము అనేది విషయాన్ని ఇక్కడ స్పష్టంగా చెప్తా ఉన్నాడు. In Hebrew chapter 2 verses 14 and 15, we can know about how problems have been created by the Satan. చూడండి, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసాలు గలవారనేందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. For us must then as the children are partaken of the flesh and the blood, and he also himself likewise took part of the same, that through that he might destroy him that he had the power of the death, that is the death, the devil, the deliver them who through the fear of the devil we are all the lifetime subject to the bondage. చూసినట్లయితే అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసాలు గలవారెందునందున అని మన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. So the children are of flesh and blood. It is what written for us. మనం అది మన విషయమే రాబడతా వచ్చింది. It is regarding us. It is what it is written. అయితే అక్కడ మాట రాబడుతుంది, ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని. So that the power of the death is like Satan, the power of the death. చూసినట్లయితే మన జీవితంలో మరణం ద్వారా నశింపజేయడానికి జీవిత కాలం అంతా కూడా మనకు మరణ భయం ఉంది. So as long we live in this world, we always have the fear of death. ఎప్పుడు చూసినా కూడా మనం ఎప్పుడు చనిపోతాం, ఎప్పుడు మనకు ఏమవుతుందా అనే భయంతోనే ఉంటాం. We always live there and we always wake up with the fear called death. అలాంటి మరణ భయాన్ని దేవుడు నశింపజేయడానికి వచ్చినాడు. Such a dreadful fear God has delivered us from us. అలాగే రెండో విషయం చూసినట్లయితే జీవిత కాలమంతయు దాస్యమునకు లోబడిన వారమై ఉన్నాం. And coming to the second point, we are having the bondage to any of the subject thing. ఏందా దాస్యము? What's the bondage? మరణ భయం అనే దాస్యము. The fear of the death is the bondage. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చెప్తున్న మాట మరణం ఏంటంటే రెండవ మరణం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. The words which we speak towards is the second death, fear. నిత్య నరకాగ్నికి పాలివారమైన మనల్ని the eternal hell which we belong to. దేవుడు కరుణా సంపన్నుడై, our God is merciful to us. ఆయన మన ఎడల కృప చూపి He is showing his mercy to us. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా the Savior's blood, ఆయన మనల్ని రక్షించి మన పాపం నుండి మనం విడిపించుతా వచ్చినాడు. He has been giving us salvation and protecting us. మన జీవిత కాలమంతా ఆ మరణ దాస్యమునకు లోబడిన వారమై మనం భయపడతా ఉన్నాము. We have been in the bondage of death since our birth. కానీ ఆ రక్త ప్రోక్షణ ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్త ప్రోక్షణ ద్వారా ఆ మరణ భయము నుండి మనం విడిపిస్తా వచ్చినాడు. By his precious blood we are free from death. ఎంతగా ఆయన తగ్గించుకుంటా వచ్చినాడంటే మనల్ని విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడవుతా వచ్చినాడు. He's been very merciful for us. That's the reason he has taken the human form. చూసినట్లయితే మన జీవితాల్లో మనల్ని దేవుడు ఇంతగా ప్రేమించడానికి మనకి ఎలాంటి అర్హత లేని వారము. We are not worthy of taking the God's love. ఎందుకంటే దేవుడు మానవుని చేస్తూ వచ్చినప్పుడు ఎంతో రమ్యంగా తయారు చేస్తూ వచ్చినాడు. Because we are fearfully and wonderfully made. కానీ దేవుని మాటను, దేవుడు ఇచ్చిన ఆజ్ఞనే మనము ధిక్కరించిన వారిగా ఉన్నాం. దేవుని ఆజ్ఞని అతిక్రమించిన వారిగా ఉన్నాం. We are being very lenient for his words. కానీ దేవుడైతే మానవుణ్ణి ప్రేమించడం మానలేదు. But God has never stopped loving man. అందుకని రాయబడతా ఉంది, కోపించి చూనే ఆయన వాత్సల్యతను చూపించే దేవుడై ఉన్నాడు. Our God is a God who shows anger with his love.
చూడండి, ఆయన కోపం అనేది నిమిషం మాత్రం ఉంటుంది, His anger stands just 1 minute, కానీ ఆయన కృప, ఆయన ప్రేమ అనేది శాశ్వత కాలం ఉండేది. but His grace and mercy is forever. ఆయన మార్పు లేని దేవుడు. He's a not changing God. అందుకని దేవుని మనము ఆరాధిస్తూ రావాలి. ఎందుకంటే మన జీవితంలో మనము మరణ భయంతో ఉన్నాము. ఆ మరణ భయం నుండి ఉన్న మనల్ని విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసంలో పాలుపడేందుకు ఆయన మనం స్తుతించాలి. So we need to praise God not just because He has taken the form, but He's very kindful and merciful to us from the starting. మరొక మాటను చూద్దాము. 107వ కీర్తన 14వ వచనంలో ఒక మాట రాయబడతా వచ్చింది. Let's take a look on Psalms 108 chapter 107:14. 107:14. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. చూసొచ్చినట్లయితే ఇక్కడ కీర్తనకారుడు ఎంతో బాగా చెప్తా ఉన్నాడు. 107వ కీర్తన 14వ వచనము. వారి కట్లను తెంపివేసి అంటా ఉన్నాడు. అంటే మనము కట్లతో ఉన్నాము, అంటే కట్టబడి ఉన్నాము. So our bondage is been taken by the God. It means we are under bondage. ఎలాంటి కట్లు అంటే చీకటిలో ఉన్నాము, మరణాంధకారంలో ఉన్నాము. These chains contain a lot of darkness, and we are into darkness, which is very dangerous. అదే విషయాన్ని 11వ వచనంలో చూస్తూ ఉన్నాడు. 11వ వచనంలో ఆ విషయాన్ని చెప్తా ఉన్నాడు. అలాంటి కట్లు ఎలా ఉన్నాయంటే బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారంలోను నివాసము చేయువారి హృదయమును అంటా ఉన్నాడు. The same words are spoken in the chapter 11. For they had rebelled against the words of the God and serpent the counsel of the Most High. చూసినట్లయితే మన బాధ ఇనుప కట్ల చేతిలో బంధింపబడిన వారి చీకటిలో మరణాంధకారం అనేది మనం ప్రతి వర్షంలో చూస్తూ ఉన్నాం. So as we can see, the bondage of fear of the death is what we can see regularly. చూస్తూ ఉన్నాం. ఇక్కడ 11వ వచనంలో అదే మాట అంటున్నాడు. 14వ వచనంలో కూడా అదే మాటను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. So the same words have been spoken in the chapter 11 and 14. చీకటిలోను మరణాంధకారంలోను మనము మన కట్లతో మనము కట్టబడిన వారంగా ఉన్నాం. In the darkness we are in the bondage with the chains. అలాంటి వారిని దేవుడు మనను విమోచిస్తూ వచ్చినాడు, విడిపిస్తూ వచ్చినాడు. So we are the people who have been bondage, and God has been saving us from the starting. రండి ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము Jeremiah chapter 29 Jeremiah chapter 29 verses 14 and 15. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనం. ఆయన మనతో చెప్తున్న మాట ఇది. This is what God says to us. చూసినట్లయితే దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 14వ వచనంలో, నన్ను మీకు కనపరుచుకొందును, ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించదను. నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనులలోనికి ఏ స్థలంలోనికి మిమ్మల్ని తోలివేసుతునో ఆ జనులందరిలో నుండి ఆ స్థలములన్నిటిలో నేను మిమ్మల్ని సమకూర్చి రప్పించదను అంటా ఉన్నాడు. So this is what God says to us. I will be found by you, declared the Lord, and will bring back to you from the captivity, and I'll gather you from all the nations and places where I have banished you, declares the Lord, and will bring you back to the place which I carried into exile. అదే విషయాన్ని కీర్తనకారుడు మనం మొత్తం చదువుకున్న కీర్తనల గ్రంథం కీర్తనలు 107వ కీర్తన మొదటి 3 వచనాల్లో తర్వాత చదువుతా వచ్చిన మనము 3వ వచనంలో ఈ మాటని మనం అక్కడ చూడవచ్చు. The same verse has been replicated to the Psalms chapter 108, 107 and 3rd verse, in the 3rd verse. చెప్తా ఉన్నాడు, తూర్పు నుండి పడమటి నుండి
ఉత్తరం నుండి దక్షిణం నుండి నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారు ఆ మాట పలుకుదురుగాక. ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు చెప్తా ఉన్నాడు, ఆయన్ని తోలివేశాడంట. ఎందుకు తోలివేశాడు? మనం చేసిన అపరాధాలను బట్టి, మనం చేసిన పాపములను బట్టి దేవునికి విసుగొచ్చి వచ్చింది. ఆ బాబేలు గోపురాన్ని మనం జ్ఞాపకం చేసుకొచ్చినట్లయితే అక్కడ దేవుణ్ణి వారు అధిగమిస్తామని, దేవుణ్ణే మించిపోదాం అన్నట్టుగా మనుషుల ఆలోచనలు అలా వెరుగుతోటప్పుడు దేవుడు వాళ్ళని చెదరగొట్టేశాడు. నానా విధమైన భాషలు వచ్చేస్తా వచ్చినాయి, అలాగే నానా విధమైన ట్రెడిషన్స్ వస్తూ వచ్చినాయి. So as we can see that as a matured father, the God has punished us into exile. The reason is because due to our actions, as we can remember the scenes happening in the Babylon, as people have been not listening to God's word, God has banished the whole place and has manipulated the whole people into creating new languages of their own. చూసినట్లయితే చెరలో కూడా ఉంటా వచ్చిన అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు చెరలో ఉంటా వచ్చినారు. ఐగుప్తు దేశంలోనూ అలాగే వేరే వేరే నానా దేశంలో రాజులను బట్టి చెరపట్టబడి వారు అలాంటి బానిసత్వంలో ఉంటా వచ్చినారు. The people of Israel are being into bondage in the kingdoms of Babylon, Egypt and Roman. అయితే వారి అపరాధాలను బట్టి, వారు చేసిన పనులను బట్టి వారు అలా బంధకాల్లో ఉంటా వచ్చినారు. Due to their actions, they are into the bondage. కానీ దేవుడు కరుణా సంపన్నుడై వారిని అలా వదిలిపెట్టలేదు. కానీ But God was merciful and didn't left them behind. ఎలా అయితే దేవుడు వారిని తోలివేస్తా వచ్చినాడో, ఎక్కడి నుంచి దేవుడు అక్కడ వారిని చెల్లా చెదురుగా వారిని ఎక్కడైతే తోలివేస్తా వచ్చినాడో అక్కడి నుండే దేవుడు వారిని సమకూర్చుతూ వస్తున్నాడు. తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి, నానా దేశం నుండి ఆయన పోగు చేసినాడు. So from where God has banished them, God has been retrieving them from north, south, east, west, from every nation where God has banished them. చూసినట్లయితే ఇప్పుడు మనం అనేక భాషలు, ప్రపంచ దేశంలో ఎన్నో భాషలు మాట్లాడే వారందరికీ కూడా దేవుని స్తుతించే భాగ్యము, దేవుని యందు ఆ రక్షణ భాగ్యాన్ని పొందే భాగ్యము దేవుడు మనకి ఇస్తా వచ్చినాడు. So as we can see, many nations and many languages which God has created have been praising God and God has given them salvation. చూసినట్లయితే ఈ లోకంలో ఎవరిని కలుసుకున్నా కూడా ప్రభుయేసు క్రీస్తు వారి యొక్క ఆ రక్త బంధము చేత ఆయన రక్తంలో కడగబడిన వారు మనందరం కూడా సహోదరులుగా పిలువబడతా ఉన్నాం. So as we believers who all have been washed in the blood of Jesus Christ are having a brotherhood. ఎక్కడ కలుసుకున్నా, ఎవరిని ఏ దేశంలో ఎవరిని కలుసుకున్నా కూడా ఒక కుటుంబంగా మనం చేయబడతా వచ్చినాము. Wherever we go, wherever nation we go, we just capture in a family. అందుకనే దేవుని స్తుతించేవాడుగా ఉండాలి మనం. That's the reason we need to be thankful to him. రండి మనము 107వ కీర్తన మొదటి 3 వచనాలు చదువుకొని మన ఆరాధనలో ప్రవేశిస్తాం. We'll read the verses of 107 of chapter Psalm and 1 to 3 verses. అండ్ అందరూ కలిసి చదువుకుందాం. 107వ కీర్తన మొదటి 3 వచనాలు. Let's read together. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారును ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతుల నుండి ఆమె విమోచించిన వారును తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారు ఆ మాట పలుకుదురుగాక. ఈ వాక్యాన్ని ఇంతవరకు మనం వింటా వచ్చినాం. దేవుడు మనం ఎలా విడిపిస్తూ వచ్చినాడు, దేవుడు మనకి ఏమై ఉన్నాడు, దేవుడు మనల్ని ఎందుకు ఆరాధించాలి అనే విషయం కూడా చూస్తాం. మనం ఎందుకు ఆరాధించాలి, ఆరాధన ఎందుకు ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉన్నదనే విషయాన్ని కూడా మనం ధ్యానిస్తూ వచ్చినాము. ఈ విషయాలన్నింటినీ కూడా మనం జ్ఞాపకం చేసుకొని ఆరాధనలో ప్రవేశించేవారుగా ఉన్నాం. As we had a word which God has given to us, the reason why we need to be thankful to him, why we need to praise him, and the main importantly we need to be always be thankful to him, and his kindness will never be apart from him. Amen. దేవుడి వాక్యం దీవించుగాక. May God bless his word. Amen.